కెఫే కాఫీ డే అని ఒక సంస్థ ఉంది. సిద్ధార్థ్ అప్పట్లో చాలా వైరల్ అయింది ఆ వీడియో. ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఒక కాఫీ షాప్ పెట్టాడంట. మనకి కనిపిస్తాయి రాజమండ్రిలో కానీ విజయవాడలో కానీ కెఫే కాఫీ డే అని షాప్స్ కనిపిస్తాయి. ఆ షాప్ ని స్థాపించింది సిద్ధార్థ్ అనే ఒక ఆయన. కానీ కొంతకాలం వైవాహిక జీవితం ముందుకెళ్ళిన తర్వాత ఒకనొక టైంలో అప్పులు ఎక్కువైపోయి భర్త చనిపోయాడు. భార్య కూడా అమ్మో నా భర్త చనిపోయాడని అక్కడే ఆగిపోయి ఉంటే చరిత్ర వేరేగా ఉండేది. కానీ ఆమె ఏం చేసిందంటే నా భర్త చనిపోతే చనిపోయాడు, ఎన్నో కోట్ల ఆస్తి అక్కడ అప్పుగా ఉంది, కానీ ఇక్కడ నేను నిలబడాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి నేను నిలబడాలి. ఈ కెఫే కాఫీ డే అనే షాప్ క్లోజ్ అయిపోయిందంటే నా భర్తతో పాటు నా భర్త ఆశయం కూడా క్లోజ్ అయిపోయినట్టే అనే ఆలోచన తీసుకుంది. నిలబడి ఆ అప్పంతా తీర్చుకుంటూ వచ్చింది. వాళ్ళని అవకాశాలు అడిగింది. ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోతామంటే వాళ్ళందరినీ కాలు పట్టుకొని చక్కగా మాట్లాడి వాళ్ళతో సెట్ చేసుకుంది. ఆ అప్పులన్నీ కూడా తీర్చుకుంది చాలా తక్కువ టైంలోనే. ఇప్పటికీ ఆ కాఫీ డే షాప్ కెఫే కాఫీ డే అనే ఒక ముద్ర మనకు కనిపిస్తుంది. అంటే వైఫ్ ఆఫ్ సిద్ధార్థ్గా ఆమె ఒక చరిత్ర సృష్టించిందనాలి. భర్త చనిపోయినా భర్త ఆశయాలను నిలబెట్టినటువంటి ఒక స్త్రీ. మరి నీ వారు ఎవరన్నా పోయారేమో, నీకు బాగా ఇష్టమైన వాళ్ళ ఆశయాలు నీకు తెలుసు, కానీ వాళ్ళు ఇప్పుడు నీతో లేరేమో. ఒకటే పంచే, వాళ్ళ ఆశయాల ద్వారా వాళ్ళని బతికించు. అనేక మందికి ఇన్స్పిరేషన్గా నీ జీవితం ఉండేలా చూసుకో. దేవుడి జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని మనసారా నేను కోరుకుంటున్నాను.